ఫర్ సపోజ్ ఒక అబ్బాయి తనకన్నా ఎన్నో రెట్లు అందంగా ఉండే ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు అనుకో. ఇంత అందమైన బ్యూటిఫుల్ వైఫ్ నీకు వచ్చిందంటే నువ్వు చాలా లక్కీరా అంటారు. యూజువల్ గా మ్యారేజెస్ అదే కదా, విష్ యూఆర్ సో లక్కీ అది ఇది. ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం లైక్ 10 years గడిచిన తర్వాత ఒకవేళ ఆ అమ్మాయి నా అంత అందంగా ఈ అబ్బాయి లేడు అని చెప్పి అనుకుని విడిపోతే, ఏ పాయింట్ కి అయితే అతను లక్కీగా ఫీల్ అయ్యాడో అదే పాయింట్ వల్ల అతను ఇప్పుడు అన్లక్కీగా అయిపోవాలా? మారచ్చు కదా. సో లక్ అనేది ఒకప్పుడు లక్కీ, 10 years తర్వాత ఆ పాయింట్ మీద అన్లక్కీ అయ్యాడు. రైట్, మొన్న ఫ్లైట్ క్రాష్ అయింది, ఒక ప్రెజెంటేషన్ ఇవ్వాలి వెళ్ళాలి అని చెప్పి ఏదో లండన్ లో మాకు పనులు ఉన్నాయని చెప్పి అనుకుని ఎలాగైనా సరే సాధించాలని ఎక్కడానికి వెళ్ళాడు. కానీ ఫ్లైట్ మిస్ అయిపోయింది, నా కళ్ళంతా పోయింది, నా గోల్స్ అన్ని పోయి అనుకుంటాడు ఎవరో ఒకరు ఎక్కని వాళ్ళు. కానీ ఏమైంది, ఆ ఫ్లైట్ క్రాష్ అయిపోయింది. ఫ్లైట్ క్రాష్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇతను సడన్ గా లక్కీ అయిపోయాడు కదా. సో 10 minutes గ్యాప్ లో అన్లక్కీ పర్సన్ లక్కీగా మారిపోయాడు, 10 years గ్యాప్ లో లక్కీ పర్సన్ అన్లక్కీగా మారిపోయాడు. నీకు చాలా అవసరంగా ఉంది డబ్బు, టక్కని అకౌంట్ లో ఎక్కడి నుంచి పడింది, సమ్ ర్యాండమ్ లక్ టక్కన 10,000 పడింది, దాన్ని వాడుకున్నావు. కొన్నాళ్ళ తర్వాత రైడింగ్ వచ్చి ఏంటి ఆ డబ్బులు ఏంటి ఎక్కడి నుంచి వచ్చాయి, నువ్వు అన్అకౌంటెడ్ మనీ ఎక్కడి నుంచి వచ్చింది, నేను జైల్లో వేశారనుకో. ఒక 1 month బ్యాక్ నువ్వు లక్కీగా కరెక్ట్ అవసరానికి డబ్బులు పడ్డా ఎక్కడి నుంచి పడ్డా దేవుడే పంపాడు అనుకున్నావు. 1 month కి నువ్వు మళ్ళీ అన్లక్కీ పర్సన్ అయిపోయావే. ఒక మ్యాచ్